భూపతిపాలెంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. మొక్కలు నాటిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ హాజరై మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నేడు 150 కొబ్బరి మొక్కలు, వివిధ రకాల 50 పళ్ళ మొక్కలు నాటడం జరుగుతుందని, దీనిపై ఏపీఓ శ్రద్ధ తీసుకుని 5 నెలల కాలం పాటు మొక్కలను పరిరక్షించాలని, ప్రతి నాయకుడు, విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు సమైక్యంగా ఇద్దరూ కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ. అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళే మరి కార్యక్రమంగా తీసుకున్నారు. ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్పష్టంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు. అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే మహావృక్షాలై మనకి అపురూపమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ. అయినప్పటికీ మన వంతు మానవ సహజ సిద్ధం ఎంత ఇది ఉన్నా చింతనంలో ఇక్కడ అడుగెట్టడానికి భయం వేసే పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్ గానే కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి. ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఫుడ్ బ్రేరింగ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారు. కొబ్బరి మొక్కలు 150 మొక్కలు, కొబ్బరి మొక్కలు 50 మొక్కలు, వివిధ రకాలైనటువంటి పళ్ళ వృక్షాలని మరి పెంచుతున్నారు. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు మీరు ఈ స్కూల్ వదిలి వెళ్ళేటకి ఫలితాన్ని ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా. ఈ మొక్క నాది, ఇది నాకు రేపు పొద్దున్న ఫలం ఇస్తుంది, దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి.